తెలంగాణ వాళ్ళు పాకిస్తాను, రోహింగ్యా గో బ్యాక్ అనకుండా మార్వాడి గో బ్యాక్, ఆంధ్ర వాళ్ళ గో బ్యాక్ అంటున్నారు కదా. నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది. అప్పుడు 20 ఏళ్ళు నాకు, 19, 20 ఏబీవీపీలో చేసేవాడిని. కనకదుర్గ గుడికి వెళ్తే ఒక ఆయన కనపడ్డాడు. సూపర్గా ఉన్నాడు మనిషి, 80 ఇయర్స్ ఏజ్, ప్యూర్ వైట్. నాది అది చూసి ఏబీవీపీ ఇది చూసి స్టిక్కర్ చూసి ఆగాడు అనమాట. ఆగి నాతో చెప్తూ మొదలెట్టాడు. వాళ్ళు సింధీలు అంట. వాళ్ళు ఎందుకు వచ్చారో నాకు తెలియదు, కానీ ఎక్కువ ఢిల్లీలో ఉండేవాళ్ళు. తర్వాత ఎక్కువ ఆంధ్ర ప్రిఫర్ చేశారు. ఆంధ్రాలో విజయవాడ ఎక్కువ ప్రిఫర్ చేశారు, వచ్చారు. ఆయన ఒక స్టోరీ చెప్పాడు నాకు. తెలంగాణ చూస్తే అది గుర్తు వస్తుంది నాకు. 1945లో సిక్కులు హిందువులు కలిపి హిందూ మహాసభ అని ఒకటి పెట్టారు. 1909లో పెట్టారులే. 1945లో మంచి స్వింగ్లో ఉంది అది. వచ్చి బతిమలాడారంట వీళ్ళందరినీ, సింధీలందరినీ. మీరు సిక్కుల మీద ద్వేషంగా ఉంటున్నారు, అది మంచిది కాదు. మీరు 45%, వాళ్ళు 20%, 65% ఉన్నారు ఇప్పుడు సింధు రాష్ట్రంలో. మీరు ప్రపంచంలోనే డబ్బులు ఉన్నోళ్ళు మీరు సింధీలు, మీ స్టేట్ కరాచీ వాళ్ళు. ఆయుధాలు కొనుక్కోండి. ఇండియా ముంచేస్తుంది మిమ్మల్ని, నిలువున ముంచేస్తుంది. కాంగ్రెస్ కూడా నిలువున ముంచేస్తుంది మిమ్మల్ని. సొంత దేశం ప్రకటించుకోండి, హిందూ దేశం కింద. ఆయుధాలు, సైన్యం అన్నీ సమకూర్చుకోండి. ఏం చేసుకుంటారు? 1000 సంవత్సరాల నుంచి పోగేసుకుంటున్నారు కదా. ఆ డబ్బుతో సైన్యం ఏర్పాటు చేసుకోండి అని బతిలాడారంట. పక్క నవ్వారంట. ఈయన కూడా నవ్వినాళ్ళలో ఉన్నాడంట. భారతదేశం ఎక్కడన్నా ఇడిపోతుందా? ఇంతమంది హిందువులు ఉంటే ఊరుకుంటారా? ఒకవేళ విడిపోయినా మమ్మల్ని ఏం చేస్తారు? మేము 60% ఉంటే ఇక్కడ అని పక్క నవ్వారంట. 1947లో నైట్కి నైటు వీళ్ళ 1000 సంవత్సరాల డబ్బు అంతా పోయింది. ఆయన కూతుర్లని, భార్యని తీసుకుని, 5 కూతుర్లను తీసుకుని పారిపోయి వచ్చాడు కట్టుబట్టలతో. నేను చాలా అదృష్టవంతుడిని, మానంతో తిరిగి వచ్చే మా ఆడవాళ్ళు చాలామంది, 1000 మంది చచ్చిపోయారు. ఒక్క పైసా కూడా తీసుకురాలేకపోయారు. ఒక ప్రాణం కూడా, ఆడ ప్రాణాన్ని కూడా తీసుకురాలేకపోయారు ఇండియా. నేను చాలా అదృష్టవంతుడిని అన్నాడు. ఈ బత్తాయిలు, పువ్వులు గాళ్ళం మీకు మంచి అయితే చెప్పగలం, కానీ నిద్ర అయితే మేలుకగలుగుతాకి ట్రై చేస్తాం, కానీ మేమేం పీకుతాం? పాల్గాంలో నువ్వు సిక్కువా, క్రిస్టియన్వా, హిందువా, తెలంగాణ వాడివా, ఆంధ్ర వాడివా ఏమన్నా అడిగారా? నువ్వు కాఫిర్వా, ముస్లింవా అని అడిగారు అంతే. ఓన్లీ 1 క్వశ్చన్. అక్కడ కూడా కరాచీలో అదే అడిగారంట ఆ నైట్. 1947 ఆగస్టు 16 నైటు వాళ్ళు అడిగింది ఇదే. సిక్కువా, సింధీవా, హిందువా ఏం అడగలేదంట. నువ్వు కాఫిర్వా, ముస్లింవా అని అడిగారంట. ఒకటే, ఓన్లీ సింగిల్ క్వశ్చన్. సో తెలంగాణ ప్రజలకి నా విజ్ఞప్తి ఏంటంటే, యూ డిసైడ్ యువర్ సెల్ఫ్. మీదేమి సేఫ్ స్టేట్ కాదు జిహాదీల నుంచి. మీది ప్రమాదంలో ఉన్న రాష్ట్రాల్లో ఒకటి. మీ సమాధి మీరు గట్టిగా లోతుకల్లా తవ్వుకున్నారనుకోండి, తవ్వుకోండి. ఎవడో అడిగేవాడు ఉండడు, మీ ఇష్టం. కానీ కాటరగడ్డ సుబ్బారావు. ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ గంగా సింధు హిందూ ఛానల్ and BJP the Great channel. Bye bye.